నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ 9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం ను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన సీఎం అకాల నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా 30,000 వరకు పంట నష్టం ఏరియల్ సర్వే కాదు క్షేత్రస్థాయిలో సీఎం పర్యటించాలి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ఎంపీ పోచారం ప్రాజెక్టును సందర్శించిన కామారెడ్డి కలెక్టర్ కనివిని ఎరగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు తన నియోజకవర్గంలో అపార నష్టం వాటిల్లిందని జరిగిన నష్టానికి ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీ మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం ని కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని వివరించారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పంట నష్టాలు, ధ్వంసమైన రోడ్లు, చెరువుల సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పోచారం ప్రాజెక్టు మరమ్మతులకు ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తాగడం జరిగింది. ఎల్లారెడ్డిలో ఉన్న పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల కిందట నిజామాబాద్లో కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా 70,000 క్యూసెక్తోని 100 సంవత్సరాల కింద డిజైన్ చేసిన ప్రాజెక్ట్కి మొన్నటి రాత్రి భారీ వర్షాల వలన 1,83,000 క్యూసెక్ నీళ్లు రావడం జరిగింది. దానివల్ల ప్రాజెక్ట్ సగభాగం కొద్ది డ్యామేజ్ అయింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మా సహచర ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు, నేను, మంత్రి గారు సీతక్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆర్ఎండ్బి, మా కాన్స్టిట్యుయెన్సీలో చాలా తాండాలు వరద తాకిడికి ఇల్లులు కోల్పోయినారు. మరి చాలా మండలాల నుంచి రోడ్ కనెక్టివిటీ పోయింది, పంట నష్టం జరిగింది. పోచారం ప్రాజెక్టు కూడా మేజర్ డ్యామేజ్ అయింది. దాన్ని కూడా రిపేర్ చేయాలి. ఇప్పుడు మరి చాలా ప్రాంతాల నుంచి ఇప్పుడు కూడా తాండాల నుంచి కూడా కనెక్టివిటీ లేదు. మరి ముఖ్యమంత్రి గారికి మేము స్పెషల్ ప్యాకేజ్ కింద మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి, కామారెడ్డికి సపరేట్గా మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి గత 100 సంవత్సరాల్లో జరగని వరద బీభత్సం జరిగింది. మరి మా ప్రాంతాలు ఇవంతా చాలా బీద ప్రజలు, చాలా సన్నకారు రైతులు 34 కుంటలు తెగిపోవడం జరిగింది. దానివల్ల వచ్చే పంట పొలాల్లో కూడా చాలా ఇసుక మట్టి కూడా పెట్టడం జరిగింది. మరి అట్లాంటి చిన్న సన్నకారు రైతులకి 4 గుంటలు, 10 గుంటలు, 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులకు కూడా ఇసుకను తీయాలంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఎకరం ఖర్చు అవుతా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి తొందరలోనే సోమవారం స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతాలను డిక్లేర్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పర్యవేక్షించి మా పక్కన పోచారం ప్రాజెక్టు, పక్కన నిజాం సాగర్ ప్రాజెక్టును కూడా స్పెషల్గా చూసి ఏమైనా రిపేర్స్ ఉంటే కూడా చేస్తానని చెప్పడం జరిగింది. భారీ వర్షాల దాటికి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షానికి ఎటు చూసిన పంట పొలాల్లో ఇసుక దిబ్బలు, నేల కొరిగిన స్తంభాలు, మృతి చెందిన పశువులు, దెబ్బతిన్న రహదారులు ఇవే దర్శనమిస్తున్నాయి. 30,000 ఎకరాలలో పంట నష్టపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి, అన్నాసాగర్, అజామాబాద్, తిమ్మాపూర్, అడవి లింగాల్, హాజీపూర్, కట్టకింద తండా, బొగ్గు గడిస,
తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులను నట్టెట్టా ముంచింది. నాగిరెడ్డిపేట మండలం బంజర శివారులో సుమారుగా 1000 ఎకరాల్లో పంట నీటి మునిగి రైతులకు కన్నీటిని మిగిల్చింది. లింగంపేట మండలంలో సైతం పలు గ్రామాల్లో పంటలు చెరువు కట్టలు తెగి నీట మునిగాయి. ముఖ్యంగా పోల్కంపేట్, కన్నాపూర్ చెరువు కట్టలు తెగి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యానికి సుమారు 500 ఎకరాలలో పంటలు నీట మునిగాయి. వరద ఉధృతికి సకాలంలో గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఖాళీ అయి కిందనే ఉన్న పంటలు వరద ముంపుకు గురయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయడం కాదని క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఎల్లారెడ్డి మండలంలో పర్యటించి భారీ వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను, రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎల్లు తలుస్తాయని ప్రశ్నించారు. భారీ వర్షాలు కురిసి 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాలేదని, సంబంధిత అధికారులు సైతం వత్తాసలేరని మండిపడ్డారు. నియోజకవర్గంలోని అనేక చెరువులు తెగిపోయాయని, పోచారం ప్రాజెక్టులకు సైతం గండిపడిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ వరదల కారణంగా రైతులు అపారంగా నష్టపోయారని, వారి పంట పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు వచ్చి పడటంతో అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹1,00,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణమే ఆర్థిక సాయం చేయాలన్నారు. 10 రోజుల్లో ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతాంగంతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. విపరీతమైన వర్షాలతోటి ఎల్లారెడ్డి మండలంలో దాదాపు నాకు తెలిసి ఒక 3,000 ఎకరాల వరకు ప్రాథమిక అంచనా 3,000 ఎకరాల వరకు పూర్తిగా పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో రోడ్లు, ట్యాంకులు, చెరువు కట్టలు కూడా తిమ్మాపూర్ చెరువు కట్ట, మరి అజామాబాద్ తిమ్మారెడ్డి బ్రిడ్జిలు, బుగ్గుడ్సే బ్రిడ్జి, అదేవిధంగా కళ్యాణి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈ రోజుకి 5వ రోజు అవుతున్నా ఇంతవరకు అధికారులు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎవరు కూడా వాళ్ళు అంటా ఉన్నారు, రైతులు అంటున్నారు మమ్మల్ని వచ్చి అటకాంచిన వాళ్ళు లేరు అని చెప్పి. సాయిలు గాని, లింగమయ్య గాని వీళ్ళందరూ, అన్నసాగర్ రైతులు, ఆజామాబాద్ రైతులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇంతవరకు మమ్మల్ని వచ్చి అటకాంచిన వాళ్ళు లేరు. మేము పంట నష్టమే కాదు, మా మళ్లల్లో ఇసుక మెట్ట పెట్టింది, మట్టి మెట్ట పెట్టింది, అది జరపాలంటే కూడా ₹1,00,000 ఖర్చు అవుతుంది. మా కూలి కూడా మా ట్రాక్టర్లతో సరిపోదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే మేల్కొని ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 ఇస్తే గానీ వాళ్ళు బాగుపడే పరిస్థితి లేదు. ఎందుకంటే పంట నష్టంతో పాటు వాళ్ళ కష్టము. ఇప్పుడు మన పొలాలలో కూడా మట్టి వేరుకపోయింది. అటు నేషనల్ హైవే కావచ్చు, ఇటు ఇక్కడ అన్నసాగర్ రెడ్డి ఆజామాబాద్ కావచ్చు, తిమ్మారెడ్డి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ వారం 10 రోజుల్లో ఇటు ప్రభుత్వం నుంచి చర్యలు లేకపోతే ఈ రైతులందరూ తీసుకుపోయి మరి రోడ్డు మీద కూర్చొని వాళ్లకు సహాయం అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మేము రైతులకు కూడా భరోసా ఇస్తున్నాం, మీరు ఏం అధైర్యపడద్దు. మీకు బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇట్లా అండగా ఉందో, ఇప్పుడు పార్టీ అధికారం లేకున్నా మీ పక్షాన పోరాడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందని తెలియజేస్తున్నాం. మీరు ఏం బాధపడద్దని చెప్పి రైతులకు. రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొన్న 27వ తారీఖున జరిగినటువంటి భారీ వర్షాలతోటి వాగులు, వంకలు పొంగి పొర్లిపోయి, అదేవిధంగా తిమ్మాపూర్ చెరువు కావచ్చు, ఇంకా పైన చెరువులు తెగిపోవడంతో ఇక్కడ ఎల్లారెడ్డి మండలంలో అత్యధికంగా పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పశు నష్టం జరిగింది. పక్కన ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ కూడా మొత్తం 5,000 బ్యాచ్ కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గాని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గాని ఎవ్వరు కూడా
ఫీల్డ్ విజిట్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మరి ఏదో తూతూ మంత్రంగా పైన డాంబర్ రోడ్డు మీద వచ్చి పోతున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ఇంతవరకు వారు పరిశీలించింది లేదు. మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి. ఇవాళ రైతులందరూ కూడా ప్రాణాలు అరిచితిలో పట్టుకొని బతుకుతా ఉన్నారు. మాకు జరిగిన నష్టం మేము ఏ విధంగా పూడుస్తారు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలలో కూడా మట్టి ఇసుక పెట్టడంతో ₹1,00,000 పెట్టినా ఆ పొలాలు సాఫ్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మండలం కావచ్చు, పక్కనున్నటువంటి రాజంపేట మండలం తాండాలు, నడిమి తాండా కావచ్చు, షేర్శంకర్ తాండా, అదేవిధంగా పక్క ఇల్లాపూర్ తాండా, అవన్నీ కూడా ఇవాళ నీళ్ల మధ్యలో చిక్కుకొని రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. చాలా ఎకరాలు ఇవాళ దాదాపు నాకు తెలిసి అత్యధికంగా ఈ తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా నష్టం జరిగింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో. ఇంతవరకు ముఖ్యమంత్రి పర్యటించాడు, ఒక మంత్రి పర్యటించాడు, ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఇక్కడో పోయి ఫోటోలకు పోజులు ఇస్తున్నారు తప్పితే రైతుల గోసలు వినే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. ఇంతసేపు రాజకీయము అధికారం అనుభవించారు కానీ క్షేత్ర స్థాయిలో ఇంతవరకు పరిశీలించలే. వచ్చిండ్రు, ఫోటోలు దిగిండ్రు, వెళ్ళిపోయినరు. కానీ ఇంతవరకు జరిగింది నష్టం జరిగింది కానీ ఇంతవరకు చూసుకోలేదు. కానీ ఏరియల్ సర్వే తోటి ఏం తెలుస్తుంది? అంతా పచ్చగానే కనబడుతుంది. వర్షాకాలం కాబట్టి పచ్చగానే కనబడుతుంది. కానీ కింది స్థాయికి తెలితే ఇలా రోడ్లు డ్యామేజ్ కావచ్చు, బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి. మీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు అటువంటి బ్రిడ్జిలే ఉన్నాయి తప్పితే ఈ బ్రిడ్జిలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. చేసింది ఏం లేదు. రోడ్లు ఈ రోజు కూడా కరెంటు పునరుద్ధరణ చేయలేదు. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోయినాయి, వైర్లు పడిపోయినాయి. ఇంతవరకు అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్, ఆజామాబాద్, బొగ్గుగుడిస, తిమ్మారెడ్డితో పాటు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శనివారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. వరద ముప్పుతో నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు గ్రామాలలో కూలిపోయిన ఇండ్లను పరిశీలించి బాధితులకు తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వరదల కారణంగా తెగిపోయిన రహదారులను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ, బీజేపీ మండల అధ్యక్షులు నరసింహులు, సీనియర్ నాయకులు నక్కా గంగాధర్, ప్యాలల రాములు, నరేష్, పీకే ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్, మహేందర్, అశోక్, ఉపాధ్యక్షులు జనముల పోచయ్య, రాంప్రసాద్, సాయిరెడ్డి, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి గౌడ్, రాములు, వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు. लोगों के हमारे किसानों के इशू है, हमारे जिनका जो नुकसान होगा वो सभी इशू हम सरकार की तरफ ज़रूर बोलेंगे। कितना नुकसान होगा इसका ऐसा कंपेंसेट करके उनको सपोर्ट कर सकते हैं, उनको फेवर कर सकते हैं, उनको मदद करते हैं, उसलिए ज़रूर काम करना ज़रूरी है। जो भी अगर राज्य सरकार की तरफ से, केंद्र सरकार से जो मिलने के लिए जो भी ये है अपॉर्चुनिटीज है, उसके लिए आगे बात करके लोगों का जो भी नुकसान हो उसके लिए काम करने का काम करेंगे और सभी लोगों को हमारे तरफ सपोर्ट करने का काम करेंगे। मैं बताना चाहता हूँ आपके लिए हम लोग हमेशा 24 घंटे आपके सेवा में हाजिर है। आपकी मदद के लिए हम जरूर हम लोग मिलकर काम करेंगे। కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్ శనివారం సందర్శించారు. కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిందన్నారు. ప్రాజెక్టుకు కొంత నష్టం జరిగిందన్నారు. వరద తగ్గిన తర్వాత శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడిన వల్ల ఎక్కువ వాటర్ ఈ పోచారం ప్రాజెక్ట్లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ 100 years కంటే ఎక్కువ ఓల్డ్ ప్రాజెక్ట్ ఉంది. 70,000 క్యూసెక్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది. బట్ 27th రోజు ఇక్కడ 1.8 lakh క్యూసెక్ వాటర్ వచ్చింది. కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అందరూ ఆఫీషియల్స్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్డీఓ గారు లీడర్షిప్లో ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, లోకల్ విలేజర్స్ అందరూ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లోకలీ అన్ని మషీనరీ అరేంజ్ చేసి
ఇమీడియట్ రిపేర్ తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉంది అండ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత పర్మనెంట్ రిపేర్ కోసం కూడా ప్రపోజల్ పంపిస్తాం అండ్ పర్మనెంట్ రిపేర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేకప్ చేయడానికి ప్రపోజల్. ధన్యవాదాలు. ఎవరు కూడా ఈ వర్క్లో కాంట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా ఈ కామారెడ్డి జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వాసులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఇవాళ ముంపుకు గురైన 48 ఇళ్లకు ఒక్క ఇంటికి 11,500 ఆర్థిక సాయాన్ని కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ ప్రకటించారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలో సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో టౌన్లో ఉన్న జీఆర్ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మిషన్ మోడ్లో అన్ని రిలీఫ్ వర్క్స్ నడుస్తున్నాయి. మొత్తం 48 హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. 48 హౌసెస్లో శానిటేషన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు. సో దాదాపు నెక్స్ట్ 1-2 అవర్స్లో పవర్ కూడా రిస్టోర్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రతి ఇంటి కోసం హౌస్ డ్యామేజెస్ ఉన్నాయి. సో దానికోసం 11,500 ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చిన్న రోడ్ రిపేర్స్ అవన్నీ శానిటేషన్ వర్క్స్ అవి కూడా నడుస్తున్నాయి. దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్ అవన్నీ చేయడం జరుగుతుంది. కొన్ని రిలీఫ్ మెటీరియల్ కూడా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాము ఈరోజు. లైక్ బెడ్ షీట్, యూటెన్సిల్స్, గ్రోసరీ ఐటమ్స్, రాషన్ అది కూడా కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఇక్కడ. ఈరోజు చాలా మున్సిపల్ సిబ్బంది, ఫైర్ ఆఫీషియల్స్ అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. సో ఈరోజు ఇక్కడ డిఆర్ కాలనీలో ఇట్ విల్ బి నార్మల్ ఫ్రమ్ టుడే. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద బాధితులకు టీడీపీ మండల అధ్యక్షుడు భీమరావు నిత్యావసర సరుకులు అందజేశారు. శనివారం మండలంలోని కన్నాపూర్, ఒంటరిపల్లి తండాలోని పలువురికి నిత్యావసరాల సరుకులు అందజేయడం జరిగిందన్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో సుమారు 10 మంది టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. కామారెడ్డి డిస్టిక్ మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఈరోజు లింగంపేట మండలంలో అకాల వర్షాలతో మరియు మొత్తం ఇల్లు కూలడం జరిగింది. అక్కడక్కడ ఇప్పుడు కన్నపూర్లో కూడా అక్కడ ఇల్లు కూలిపోయినాయి. కాబట్టి మాతోటి అయిన సాయం, ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వంటపల్లి తండ మన కామారెడ్డి జిల్లాలో 3-4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా శనివారం సికింద్రాబాద్ నిజామాబాద్ రైల్వే మార్గంలో తలమడ్ల వద్ద భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. 3 రోజులుగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు 36 గంటల పాటు రైల్వే కార్మికుల శ్రమతో యథావిధిగా కొనసాగుతున్నాయి. మొదట డెమో ట్రైన్ తో ట్రాక్ ను అధికారులు తనిఖీ చేయగా అనంతరం తిరుపతి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ తలమడ్ల స్టేషన్ మీదుగా వెళ్లింది.
గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలోని 500 ఎకరాల పెద్ద చెరువు కట్ట తెగిపోవడం జరిగిందని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్జన రమేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లోకి నీరు వరదల ప్రవహించడంతో పొలాలు పూర్తిగా ఇసుకతో కప్పబడి వాగును తరలిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జి సైతం కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షం ప్రభావానికి గ్రామంలోని 15 ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. అధికారులు తమ గ్రామాన్ని సందర్శించాలని, గ్రామానికి ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీని మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నిజ్జన విఠల్, స్థానికులు కాశీరాం వెంకట్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎంను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎల్లారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన సీఎం. అకాల నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా 30,000 వరకు పంట నష్టం. ఏరియల్ సర్వే కాదు, క్షేత్రస్థాయిలో సీఎం పర్యటించాలి. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ఎంపీ. పోచారం ప్రాజెక్టును సందర్శించిన కామారెడ్డి కలెక్టర్. ఇదరొస్టు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.